ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్తో పాటుగా పలువురు ప్రముఖులంట భారతదేశంలోని ఒక ప్రదేశానికి వచ్చాక వాళ్ళు ధనవంతులయ్యారట. ఇక ఆ సెంటిమెంట్ చూసి ఇప్పుడు చాలామంది పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఫేస్బుక్ సహవ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కి భారత్లోని ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 2015లో ప్రచురించబడిన ఒక న్యూస్ ప్రకారం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన కలిసిన మార్క్ జుకర్బర్గ్ తనకు భారత్తో ప్రత్యేక అనుబంధం ఉన్న ఆలయం గురించి మోడీతో చెప్పారు. దివంగత ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సలహా మేరకు ఫేస్బుక్ ప్రారంభ రోజుల్లో భారతదేశంలో ఒక ఆలయాన్ని తాను సందర్శించాలని, ఆ ఆలయ సందర్శన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల గురించి మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీతో చెప్పారు. జుకర్బర్గ్ సందర్శించినటువంటి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్లో నైనిటాల్లోని కైంచీ తామ్ ఆశ్రమాన్ని జుకర్బర్గ్ సందర్శించాడు. స్టీవ్ జాబ్స్ కూడా 1970లో ఈ ఆలయాన్ని సందర్శించాడు. కైంచీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాతనే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ పెట్టడం మీద దృష్టి పెట్టాడని చెప్తారు. కైంచీ ధామ్ నైనిటాల్లో ఉన్న బాబా నీమ్ కరోలి ఆశ్రమం. ఇది హనుమాన్ దేవాలయం ఆశ్రమం. దీన్ని 1960లో నీమ్ కరోలి బాబా నిర్మించారు. ఈ ఆశ్రమం చుట్టూ కొండలు, చెట్లు, నది ఉన్నాయి. 1973లో నీమ్ కరోలి బాబా మరణించారు. కానీ నేటికి చాలామంది ఉన్నత స్థాయి అమెరికన్లు కూడా ఆయన విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 15 ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ టైంలో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఫేస్బుక్ కంపెనీ పెట్టే ముందు స్టీవ్ జాబ్స్ ఇచ్చిన సలహా మేరకు తాను భారత్లోకి వచ్చి ఆలయాన్ని సందర్శించానని, ఆ టైంలో తుఫాను ప్రభావంతో అక్కడే ఉండాల్సి వచ్చిందన్నటువంటి విషయం, 2 రోజుల పాటు ఆలయంలోనే బస చేశానని జుకర్బర్గ్ మోడీతో చెప్పాడు. జుకర్బర్గ్ నెల రోజుల పాటు ఆ టైంలో భారత్లో పర్యటించానన్నటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోడీకి చెప్పాడన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.